ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఇటువంటి కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఎందువల్లంటే సీతారామ కళ్యాణం మనం శ్రీరామనవమికి ఇతర సందర్భాల్లో చేసుకుంటాం, కానీ సువర్చల హనుమల కళ్యాణము చాలా చాలా అరుదుగా జరుగుతుంది. ఇది చాలా పురాతనమైనటువంటి సాంప్రదాయము. పరాశర సంహిత ఇత్యాది గ్రంథాల్లో ఈ హనుమంతుల వారికి సువర్చలాదేవికి జరిగినటువంటి కళ్యాణం గురించి కూడా విశేషమైనటువంటి మహిమ ఉన్నది ఈ కళ్యాణం వల్ల అనేటువంటి మనకి విషయము రూఢిగా తెలుస్తోంది. కాబట్టి సువర్చల హనుమల కళ్యాణము కూడా అంటే దేవతలకి కళ్యాణము అంటే మన వివాహంలాగా మనం భావించకూడదు. దేవతల ఒక పురుష దేవత యొక్క శక్తి స్వరూపమే ఆ భార్య అనేటువంటి పత్ని అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. బ్రహ్మచారి శక్తి అంటే బ్రహ్మచారి ముఖం నుంచి వేదాలు వచ్చాయి. అందుకే బ్రాహ్మణోస్య ముఖమాసేత్తు, బ్రాహ్మణుడు కూడా పరమాత్మ యొక్క ముఖం నుంచి వచ్చాడు. అంటే బ్రాహ్మణుడికి ఏమిటి కావాలి అంటే ముఖం కావాలి, అంటే మంత్రాలు రావాలి, వేదం రావాలి, ఉపనిషత్తులు రావాలి, ఓ ప్రవచన కార్యక్రమం అవ్వాలి, పారాయణ చదవాలి. కాబట్టి వాటన్నిటికీ మూలమైనటువంటిది ముఖము. అలాగే బ్రహ్మచారికి ఆ వేదాలు బయటికి రావాలి, బ్రహ్మచారి వాక్కు ద్వారా రావాలి అంటే ముఖము ప్రధానము. అందువల్ల ఆ ముఖంలో ఎవరుంటారు? సరస్వతి ఉంటుంది. ఆ సరస్వతీవే బ్రహ్మచారి శక్తి. అందుకే సరస్వతీదేవి యొక్క కటాక్షం ఉంటే ఒక సామాన్య మానవుడు కూడా పండితుడు అవుతాడు, అటువంటి వాడు విద్వాంసుడు అవుతాడు. కాబట్టి బ్రహ్మచారి శక్తి సరస్వతి. ఇక విష్ణుమూర్తి యొక్క శక్తి లక్ష్మి. ఎందుకంటే బ్రహ్మచారు సృష్టికారుడు, విష్ణుమూర్తి స్థితికారుడు. స్థితికారుడు యొక్క శక్తి అర్థము, ధనము కావాలి. అందువల్ల లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగ రామేశ్వరి అంటాం. కాబట్టి ఆ క్షీర సముద్రంలోంచి ఉద్భవించినటువంటి లక్ష్మీ అమ్మవారు ఐశ్వర్య ప్రదానానికి ప్రధాన కారణభూతురాలు. కాబట్టి విష్ణుమూర్తి యొక్క శక్తి తద్వారా అనుగ్రహింపబడుతుంది అని పెద్దలు చెప్పారు. ఇక రుద్రుడు లయం చేసేటువంటి వాడు. కాబట్టి రుద్రుడు లయం చేసేటువంటి శక్తి ఏమిటంటే ఆమె అపరాజిత, దుర్గార్తినాశిని అంటారు. అటువంటి శక్తి స్వరూపము రుద్రుడి యొక్క అర్థాన్ని ధర్మపత్ని అని. అంటే కాళిదాసు చెప్పిన విషయం కూడా వాక్కు అర్థము ఏ రకంగా విడదీయడానికి సాధ్యం పడదో అదే రకంగా పార్వతీ పరమేశ్వరుడు ఉన్న స్వరూపం ఒకటే అనేటువంటి విషయము కాళిదాసు గారు కూడా చెప్పారు. మనకి ఆంజనేయ స్వామి వారు వైశాఖ మాసంలోనే ఆవిర్భవించారు. వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభద్ర ప్రసూతాయ మండలం శ్రీ అనుమతి అని వైశాఖ మాసంలో బహుళపక్షంలో మందవాసరం శనివారం నాడు పూర్వాభద్ర నక్షత్రంలో ఆంజనేయ స్వామి వారు ఆవిర్భవించారు. ఇప్పుడు ఈ కార్యక్రమం మనం చేసుకుంటున్నది కూడా వైశాఖ మాసం. వైశాఖ మాసం చాలా గొప్ప మాసము. ఎందువల్లంటే మహనీయులందరూ కూడా ఆవిర్భవించినటువంటి మాసం ఇది. మన సింహాచలంలో సింహాద్రి నరసింహస్వామి వారికి అప్పన్న సింహాద్రి అప్పటి చంద్రయాత్ర జరిగేది వైశాఖ మాసంలో. మనకి అన్నమాచార్య వారి జయంతి వస్తుంది, నృసింహ జయంతి వస్తుంది, జగద్గురువు శంకర భగవత్పాదుల వారి యొక్క జయంతి వస్తుంది, భగవత్ రామానుజుల జయంతి వస్తుంది, తర్వాత హనుమత్ జయంతి వస్తుంది. ఇన్ని జయంతులు వచ్చేటువంటి మాసము, ఇన్ని ఉత్సవాలు ఇన్ని పర్వాలు చేసుకునేటువంటి మాసము వైశాఖ మాసము. ఆ వైశాఖ మాసంలో మనం ఈ రకంగా హనుమంతుల వారిని సువర్చలాదేవిని కలిపి ఆరాధించుకొని వారి కళ్యాణం చేసుకొని మనం సంతోషించినటువంటి శుభ సందర్భం ఇది. అసలు పరమాత్మ రథాన్ని అధిరోహించి వారు ఎప్పుడైతే వస్తుంటారో ఆ రథంలో ఉన్నటువంటి కేశవుణ్ణి దర్శనం చేసుకోవాలి అని మన పెద్దలు చెప్పినటువంటి సాంప్రదాయం. రథస్థం కేశవం దృష్ట్వా అన్నారు. అంటే రథంలో ఉన్నటువంటి కేశవుని దర్శించుకోవాలని చెప్పారు. అందువల్ల రథంలో ఉన్నటువంటి మన పూరి జగన్నాథులను కూడా పూరిలో కూడా జగన్నాథ స్వామి వారు సంవత్సరానికి ఒకసారి రథయాత్రలో వస్తారు. రథయాత్రలో వచ్చి అంటే ఏ కారణవశానైనా ఎవరైనా దేవాలయంలోకి వెళ్ళి స్వామివారి దర్శన భాగ్యం పొందనేటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా అటువంటి వారిని కూడా అనుగ్రహించడం కోసమని స్వామివారే మన దగ్గరికి వస్తారు, మన జనబాహుల్యంలోకి వస్తారు, అందరికీ వారి యొక్క దర్శన భాగ్యాన్ని అందిస్తారు. కాబట్టి మన శోభాయాత్ర లేదు ఊరేగింపు అనేటువంటివి, రథయాత్ర అనేటువంటివి మన సనాతన ధర్మంలో ఎంతో కాలంగా వస్తున్నటువంటి సాంప్రదాయము. దీనివల్ల మనమందరము హిందువులందరము ఒకటే. మనలో వర్గాలు వైషమ్యాలు కులాలు ఇవేమీ లేవు. మనందరము కూడా ఆ పరమాత్మ యొక్క సంతానమే. ఆ పరమాత్మ మనకి ప్రభువు, వారే మనకి మాతారామో మత్పిత రామచంద్ర.
అని మా తల్లి రాముడే, మా తండ్రి రాముడే, సర్వస్వమే రామచంద్రో, సర్వస్వము రాముడే అనేటువంటి భావన ఏదైతే ఉన్నదో ఆ భావన ప్రకారంగా మనము ఆ స్వామివారి శోభాయాత్రలో పాల్గొంటాము. పాల్గొనడం వల్ల ఏమిటంటే హిందూ సమాజం అంతా ఒకటి, మా దేవుణ్ణి మేము రథయాత్రలో తీసుకువెళ్తున్నాము అనేటువంటి ఒక సంఘీభావము, ఒక సామాజిక స్పృహ కలిగించడము, సమాజంలో ఐకమత్యాన్ని ఇంకా పెంపొందించేటువంటి దిశలో ప్రయత్నం చేయడము, ఇందులో ఉన్నటువంటి సామాజిక దృక్కోణంలో ఉన్నటువంటి అంశాలు కూడా మనం చూసుకోవాలి. ఉదాహరణకి స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు మనకి బాలగంగాధర్ తిలక్ గారు పూనా నగరంలో మహారాష్ట్రలో వారు స్వాతంత్రోద్యమానికి మన సమాజం కలిసినట్టుగా ఉండాలి కాబట్టి సమాజాన్ని కలిపించేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు సామూహిక సామాజిక గణేష్ నవరాత్రి ఉత్సవాలు మొదలుపెట్టారు. వారు ఆ గణేష్ నవరాత్రులు చేసి గణపతి బప్ప మోరియా అని ఆ వినాయకుడిని ఊరేగింపుగా తీసుకువెళ్ళి వినాయక నిమజ్జనం చేసుకోవడంలో ప్రజలందరూ కూడా విభేదాలన్నీ పక్కన పెట్టి చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఆడ మగ అన్ని వర్ణాలు అన్ని వర్గాలు అన్ని జాతులు అన్ని కులాలు అందరూ కలిసి మా గణపతి బప్ప ఆ గణపతిని మేము సేవించుకుంటామని శోభాయాత్రలో వారు చదివించడం వల్ల సమాజాన్ని అంతటిని కూడా ఒకే తాటి మీద నడిపించేటువంటి చాలా సులభమైనటువంటి ఉపాయం అది. అంతేకాకుండా మనం చెప్తారు మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభట్టాశ్చ స్వదేశో భువనత్రయం అంటారు. అంటే నా తల్లి పార్వతీదేవి, నా తండ్రి పరమేశ్వరుడు, నీ బంధువులు ఎవరయ్యా అంటే ఈ శివభక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ నా భక్తులే, నా యొక్క భ్రాతృలు, నా సోదరులే అని చెప్పి ఆ భావన ఉంటుంది. ఇక్కడ కూడా నాకు రాములు వారు తండ్రి, సీతమ్మ నా తల్లి, హనుమంతుల వారు నా తండ్రి, సువర్చలాదేవి నా తల్లి, ఆ హనుమత్ భక్తులందరూ కూడా నా బంధువులే, వారందరూ కూడా నా బంధువులే అనేటి. అలాగే రామచంద్రమూర్తి వారి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ నా బంధువులే. ఈ భావన మన మనసులో ఉంటుంది, అది సమాజంలో మనం తెలియపరచాలి. తర్వాత మన భావి తరాల వారికి కూడా ఇది మన వైదిక సాంప్రదాయము, ఇది మన యొక్క అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని మనం ముందు తరాలకు కూడా అందించడంలో కూడా ఇది ప్రముఖమైనటువంటి పాత్ర. మనం దేవాలయంలో ఉత్సవం చేస్తాము, దేవాలయానికి వచ్చిన వాడికి మాత్రమే తెలుస్తుంది, రాని వాడికి ఏమైందో తెలియదు. అదే మనం స్వామివారి శోభాయాత్ర తీస్తే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటారు. ఓహో ఈ కార్యక్రమం అవుతున్నది అని స్వామివారి యొక్క ఆశీర్వాద అనుగ్రహాన్ని అందరూ పొందడానికి అవకాశం స్వామివారు మనకి వారి సేవా భాగ్యం మనకిస్తున్నారు. అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కూడా స్వామివారు కలిగిస్తున్నారు. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే శోభస్థిరంగా ఉంటుంది, అందరికీ శుభాలు జరుగుతాయి. ఆ ప్రాంతంలో స్వామివారు సంచరించినట్లయితే ఆ ప్రాంతం అంతా కూడా స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకి లోనవుతాయి. ఆ వీక్షణాలు ప్రసరించడం వల్ల అందరికీ కూడా శుభం కలుగుతుంది, మంచి జరుగుతుంది, మంగళం జరుగుతుంది అని మనకి పెద్దలు చెప్తారు. మనకి రామాయణంలో మాట ఉంది, రాములు వారిని చూడని వాడు కానీ, రాములు వారి చూడబడని వాడు కానీ వాడిని లోకమంతా కూడా వీడెందుకురా, వీడి జన్మలో రాములు వారి దర్శనం పొందలేదురా అని నిందించేవారట. ఒకవేళ ప్రజలు నిందించకపోయినా వాడి ఆత్మ నిందించేదిట, ఒరేయ్ నువ్వెందుకురా నీ జన్మ, నువ్వు రామదర్శన భాగ్యం పొందలేదురా అని. మనకి ఆంజనేయుడు అంటే అంజనాదేవి యొక్క కుమారుడు కాబట్టి ఆంజనేయుడు. మనకి వాల్మీకి రామాయణంలో ఆంజనేయుడు అనే పదం కనిపించదు, అస్సలు కనిపించదు. హనుమ అనే కనిపిస్తుంది, మారుతి నందన అని కనిపిస్తుంది, వాయునందన కనిపిస్తుంది, పవనపుత్ర కనిపిస్తుంది, ఇవన్నీ కనిపిస్తాయి. ఎక్కువ హనుమ, తర్వాత మిగిలిన పదాలు కనిపిస్తాయి, ఆంజనేయుడు అనేది కనిపించదు. అయితే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆవిర్భావం ఎలా అయింది అంటే ప్రధానమైనటువంటిది అంజనాదేవి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె తపస్సు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందడం కోసం తపస్సు చేస్తే పరమేశ్వరుడు అనుగ్రహించాడు. అనుగ్రహించి తనతో తన అంశతో, అంటే అష్టమూర్తులు ఉంటాయి పరమేశ్వరుడికి, వాయుమూర్తి, జలమూర్తి, ఆ చితిమూర్తి, ఈ రకంగా ఉంటాయి, ఆకాశమూర్తి, ఈ రకంగా 8 మూర్తులు ఉంటాయి పరమేశ్వరుడికి. ఆ 8 మూర్తుల్లో ఒక మూర్తి అయినటువంటి వాయుమూర్తి, అదే వాయులింగం అంటాం మనం. వాయులింగము, జలలింగము, భూలింగము, పృథ్వీలింగము. మనకి అరుణాచలంలో కూడా అన్ని రకాల లింగాలు కనిపిస్తాయి. మనకు కూడా పంచలింగాలు అంటారు, పంచభూతాలకి పంచలింగాలని చెప్తారు. ఇందులో ప్రముఖమైనది వాయులింగం కాబట్టి ఆ వాయువు యొక్క అంశతో నీకు పుత్రుడు జన్మిస్తాడు అని అనుగ్రహించారు పరమశివుడు మనకి అంజనాదేవిని. అందువల్ల వాయువు యొక్క రుద్రాంశ వచ్చింది, అది వాయువు ద్వారా వచ్చింది కాబట్టి ఆయన వాయుతనయుడు. వాయువుకి పేరు మారుతం. ఆ మారుతం అంటే వాయు తనయుడు కాబట్టి వాయుపుత్రుడు అయ్యాడు.
మారుతి యొక్క అనుగ్రహంతో వచ్చాడు కాబట్టి ఈయన మారుతి అయ్యాడు. అందుకు మారుతి అంటారు ఆంజనేయ స్వామి వారిని. అంటే దశరథుడు కుమారుడు దాశరథి, మరుతు యొక్క కొడుకు మారుతి. ఈ రకంగా మన సంస్కృత భాషలో ఉన్నటువంటి విశేషాలు. మన ఆంగ్ల భాషలో మనం పెట్టుకునే పేర్లకి సౌలభ్యం ఉండదు, ఇతర భాషల్లో సౌలభ్యం ఉండదు. సంస్కృతంలోనే మనకి అటువంటి సౌలభ్యం ఉంది. కుంతి కుమారుడు కౌంతేయులు అంటారు. ఈ రకంగా గంగ కుమారుడు గాంగేయుడు, భీష్ముని వారి పేరు గాంగేయుడు, అంటే గంగ కుమారుడు కాబట్టి గాంగేయుడు అని సంస్కృతంలో ఆ సౌలభ్యం ఉంది. కాబట్టి మారుతం యొక్క అంటే వాయుపుత్రుడు కాబట్టి మారుతి అనేటువంటి పేరు వచ్చింది. ఇక స్వామివారి యొక్క వేగం ఎటువంటిది అంటే మారుతితో పోల్చదగినది, గరుత్మంతుడితో పోల్చదగినది. అంటే అత్యంత వేగంగా వెళ్ళవలసిన వాళ్ళు వెళ్ళే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరు అంటే వాయువు, రెండవది గరుత్మంతుడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి వాహనమైనటువంటి వైనతేయుడు, అంటే వినత కుమారుడు వైనతేయుడు, ఆయన గరుత్మంతుడు అంటాము, పక్షిరాజు అంటాము ఆయన్ని. ఆయన శ్రీమన్నారాయణుడికి వాహనము. శ్రీమన్నారాయణుడు తెట్టడి వల్ల గరుడారూఢుడై వారు వెళ్తుంటారు. అందుకే మన తిరుమలలో కూడా విశేషమైన బ్రహ్మోత్సవాల్లో విశేషమైన వాహన సేవ ఏదంటే గరుడోత్సవం. ఆ గరుడోత్సవం నాడే స్వామివారి దర్శనం పొందాలని కోట్లాదిగా భక్తులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు, దర్శన భాగ్యం పొందుతూ ఉంటారు. కాబట్టి ఆ గరుత్మంతుడు అత్యంత వేగంగా వెళ్ళేటువంటి శక్తి ఉన్నటువంటి వారు. మనకి తతో రావణీతాయా సీతాయా శత్రుకర్షణ ఇయేష పదమన్వేష్టం సారణాచరితే పది అని చెప్పారు సుందరకాండం మొదటి శ్లోకం. ఆంజనేయ స్వామి వారు లంకా నగరానికి చేరుకోవడానికి 100 యోజనాల సముద్ర లంఘనం చేయడానికి వారు ఎగురుతున్నారట ఆకాశంలో. ఏ స్థాయిలో ఎగురుతున్నారు అని చెప్తే 7 స్థాయిలు ఉంటాయని చెప్పారు మన వాళ్ళు. ఆకాశంలో ఎగరడానికి ఒక స్థాయి, ఆ పై స్థాయి, ఆ పై స్థాయి, అలాగే 7 స్థాయిలు ఉంటాయట. కొంతమంది ఇదే స్థాయిలో వెళ్తారు, కొంతమంది ఆ పై స్థాయిలో వెళ్తారు. ఇలా 7 స్థాయిలు ఉన్నాయి. అందులో చిన్న చిన్న పక్షులు ఏవైతే ఉంటాయో అవి అత్యంత తక్కువ స్థాయిలో ఉంటాయి. గరుత్మంతుడు అత్యంత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎక్కువ ఎత్తులో ఉండేటువంటి వాడు గరుత్మంతుడు. తర్వాత మనకి గంధర్వులు, కిన్నరులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా ఆకాశ మార్గంలో పయనిస్తూ ఉంటారు. చారణులు అనేటువంటి వారు కూడా ఒక మార్గంలో వారు వెళ్తూ ఉంటారు. ఆ చారణులు వెళ్ళేటువంటి స్థాయిలో నేను వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు ఆంజనేయ స్వామి వారు. చారణాచరితే పది అని చెప్పారు. ఎటువంటి వారయ్యా అంటే శత్రుకర్షణ అన్నారు ఆంజనేయ స్వామి వారి గురించి. అందువల్ల ఆ స్థాయిలో వారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు మనకి సీతమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత సీతమ్మ హనుమంతుల వారితో అంటారు, నాయనా ఈ లంకా నగరంలో ఈ సముద్ర లంఘనం చేసి ప్రవేశించడం అనేది సామాన్య విషయం కాదు. నువ్వు రాగలిగేవు కానీ ఇంకోళ్ళు ఎవరు రాలేరు, ఇంకా 2 రాగలరు అంటుంది సీతమ్మ. ఒకటి నీ తండ్రి వాయుదేవుడు రాగలడు. వాయుదేవి అడ్డంకి ఉండదు కదా, నిర్బంధం ఉండదు. వాయువు రావడానికి వీల్లేదని మీరు తలుపు మూసినా చలిజాలు వస్తూనే ఉంటుంది. అంటే తలుపులన్నీ వేసే ఇంకా చలిజాలు కొట్టేస్తుంది అనుకుంటాం కదా. మన తుఫాను వచ్చినప్పుడు చూడండి ఆ వాయువు ఎంత ప్రకోపం అయిపోతుంది. చెట్లు ఎగిరిపోతుంటాయి, బిల్డింగ్లు ఎగిరిపోతుంటాయి. అంత తేజోవంతంగా అంత పరాక్రమవంతంగా ఉంటుంది వాయువు, భీకరంగా ఉంటుంది. అందువల్ల వాయుదేవుడు రాగలడు, నీ తండ్రి గరుత్మంతుడు రాగలడు, నువ్వు రాగలవు. మీ ముగ్గురు తప్పిస్తే మరోళ్ళు ఎవరో కూడా ఈ లంకా నగరానికి చేరుకోలేరు అని చెప్తుంది. అదే మాట రామచంద్రమూర్తి వారు చెప్తారు. అందువల్ల మనోజవం మారుతతుల్య వేగం, అంటే మారుతితో సమాన తన తండ్రి వాయుదేవుడితో సమానమైన వేగంతా వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారు ఆంజనేయ స్వామి వారు. మనోజం మారుతుల్య వేగం అనేసి బుద్ధిమతాం వరిష్టం జ్ఞానినాం అంజనజన్యం. ఇది కూడా ఎన్నో విశేషణాలు ఆంజనేయ స్వామి వారిలో ఉన్నాయి. అంటే ఏమవుతుంది, మనకి ఎక్కువ శక్తి, సామర్థ్యము, చదువు, హోదా, పదవి, ధనము అన్నీ వచ్చే సంపద వచ్చాయి అనుకోండి, వెంటనే ఏమవుతుంది, మనకి జ్ఞానభ్రష్టులం అవుతాం, మనం అహంకారం పెరుగుతుంది. కానీ ఇవి ఉన్నప్పటికీ కూడా ఎది జరుగుద్ది తరుగుతూ ఉండాలంటారు కదా, వినయం పెరగాలంటారు కదా, దానికి ఉదాహరణ ఆంజనేయ స్వామి వారు. అందువల్ల వారు బుద్ధిమంతుల్లో చాలా గొప్పవారు, శ్రేష్ఠులు. జ్ఞానుల్లో మొట్టమొదటి ఉండేటువంటి వారు. అంటే ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము అనేటువంటి జ్ఞానము వారికి ఉన్నది. అందువల్ల ఆ విశేషణాలు జ్ఞానినా మధ్యజన్యం, బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం, అంటే వాయువు యొక్క కొడుకు వీరు అని చెప్పి స్తుతి చేశారు. వారు కూడా
ఆ సముద్ర లంఘనం చేసేటప్పుడు సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్య చాంజనం చుర్తా అని చెప్తారు. ఆ రామచంద్రమూర్తి వారు సూర్యవంశంలో ఆవిర్భవించారు కాబట్టి స్వామి మీ వంశంలో ఉద్భవించిన రామచంద్రమూర్తి వారి కార్యం మీద వెళ్తున్నాను కాబట్టి మీరు ఆశీర్వదించండి. అంతేకాదు గురువు గారు ఆశీర్వదించండి సూర్యుడిని సూర్యాయ మహేంద్రాయ. తర్వాత ఇంద్రుడికి కూడా నమస్కారం చేశారు. ఇంద్రుడు దిక్పాలకుడు. తరువాత అంతటి ముందు ఆంజనేయ స్వామి వారు దశమి నాడు పుట్టారు. వైశాఖ బాలు దశమి నాడు పుట్టారు. తరువాత అమావాస్య వచ్చింది. అమావాస్య నాడు గ్రహణం. ఆ గ్రహణం రోజు వీరు తల్లిగారిని అడిగారు, అమ్మ ఆకలి వేస్తున్నదని. తల్లిగారు అన్నారు, నాయన బాగా పండినది ఏది ఉంటే ఏది కనిపిస్తే తినరా అన్నారు. అప్పుడు చూశారు వీరు. చూస్తే ఆయనకేం మామిడి చెట్లు అవే కనిపించలేదుట, తిన్నగా సూర్యుడు కనిపించాట. అమ్మ ఏదో బాగా పండింది, ఎర్రగా ఉంది, ఇది తీసుకుంటారని వెళ్ళిపోయారు. ఆకాశంలో వెళ్ళిపోతున్నారు వారు. వెళ్ళిపోతుంటే ఆ రోజు గ్రహణం. రాహు అడిగేట, ఇదేమిటి నేను వెళ్ళి పెంచాలి కదా, ఇట్లా వస్తున్నాడు ఏమిటి అనేది ఇంద్రుడు చెప్పి వెళ్ళేట. ఇంద్ర ఏమిటి ఇది అవుతున్నది అనేది. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం పట్టుకొచ్చాడు. ప్రయత్నించాడు ఇంద్రుడు, సఫలం అవ్వలేదు. కొంచెం యామరపాటుగా ఉన్నారు ఆంజనేయ స్వామి వారు. అంటే దశమి నాడు పుడితే అమావాస్య నాడు ఎన్ని రోజులు అంటే 5 రోజులు పిల్లడు. 5 రోజులు పిల్లడు. కొంచెం యామరపాటుగా ఉన్నప్పుడు వజ్రాయుధం వేశాడు. పడిపోయారు వారు. పడిపోతే వాయుదేవుడు వచ్చాడు. అయ్యో నా కుమారుడు వాయునందనుడు ఇతన్ని ఇలా చేశారా అని వాయు స్తంభింపి చేశాడు. వాయువు స్తంభించబోతే ఇంకేమీ లేవు, అన్నీ కూడా జగత్తంతా అంధకార మందిరం అయిపోయింది. గాలి లేదు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేవు. అప్పుడు అందరూ మొరపెట్టుకుంటే బ్రహ్మగారు వచ్చారు. నాయనా ఏమిటి, ఇదో నా కుమారుడు, ఏం పర్వాలేదు, నీ కుమారుడు జీవితుడు అవుతున్నాడని జీవించజేశారు. ఆ అంటే ఈ దవడలది దెబ్బ తగిలింది, అందువల్ల హనుమాన్ అనే పేరు వచ్చింది అని జాంబవంతుడు చెప్తాడు. అందువల్ల హనుమాన్ అనే పేరు వారికి చిరస్థాయిగా ఉండిపోయింది. అప్పుడు బ్రహ్మగారు చెప్తారు, నాయనా నిన్ను ఏ అస్త్రాలు శస్త్రాలు ఏమీ చెయ్యలేవయ్యా, చివరికి బ్రహ్మాస్త్రం కూడా నిన్నేమీ చెయ్యదు అని చెప్పారు, వరం ఇచ్చారు. ఇంద్రుడు కూడా వజ్రాయుధం కూడా నిన్నేమీ చెయ్యదని చెప్పాడు. తర్వాత ఇచ్ఛావరణ ప్రాప్తి అయింది. అంటే భీష్ముల వారికి ఇచ్ఛావరణ ప్రాప్తి ఉంది. ఆయన ఎప్పుడు చనిపోవాలి ఉంటే అప్పుడు చనిపోయే వరం ఇచ్చారు. అక్కడ శంకర మహారాజు ఇచ్చారు, తండ్రి గారు. ఇక్కడ బ్రహ్మగారు ఇచ్చారు, నీకు ఇచ్ఛామరణమయ్యా అని చెప్పారు. అంతేకాదు ఆంజనేయ స్వామి వారు భవిష్యత్ బ్రహ్మ, త్వరలో బ్రహ్మ అవుతారు వారు. అంటే రాములు వారు ఒక సందర్భంలో ఆంజనేయ స్వామి వారు చెప్తారు, నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళు, సత్యలోకానికి, అక్కడ నా ముద్రిక ఉంటుంది, ఆ ముద్రిక నువ్వు తీసుకురా అని చెప్పారు. వీరు వెళ్ళారు. వెళ్తే బ్రహ్మగారు అడిగారు, ఏమిటి నాయన అనేసి. ఇలా ఉందంటే సరే తీసుకువెళ్ళి ఒక పెద్ద సరస్సు లాంటివి చూపించారు. అక్కడ ఎన్నున్నాయో ఉంటా రామముద్రికలు. ఏమిటి ఎన్నున్నాయని అడిగారట. అంటే ప్రతి రామావతారంలోని రాములు వారు ఒక ముద్రికను అనుగ్రహిస్తూ ఉంటారు, అవన్నీ ఉన్నాయి అన్నట్ట. అంటే వీరికి మనస్సరించలేదు అది పట్టుకెళ్ళడం. మళ్ళీ వచ్చేసారట. వస్తే ఏం హనుమా తెచ్చావంటే తేలేదంటే, అదేంటి సీతమ్మ కావాలయ్యా, నువ్వు మళ్ళీ వెళ్ళి పట్టురా అంటే అప్పుడు వెళ్తారు. అక్కడ ఋషుల్ని అడుగుతారు, బ్రహ్మగారు ఇయ్యమని చెప్తారు. అప్పుడు తీసుకొస్తారు. అప్పుడు రామచంద్రమూర్తి వారు అడుగుతారు, నాయనా హనుమ బ్రహ్మలోకం ఎలా ఉందయ్యా అని. బ్రహ్మలోకం మనం ఏదో అనుకుంటాం, బ్రహ్మలోకంలో నిత్యం రామనామ స్మరణ జరుగుతుందిట. ఆయనకి ఏంటంటే ఎత్ర ఎత్ర రఘురాధ కీర్తనం తత్ర తత్ర కుటుంబస్థటాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతుంది నమ్మత రాక్షకాంతనం. ఆయనకి ఇంకేమి ఎక్కర్లేదు, రామనామ సంకీర్తన ఉంటే చాలు. అబ్బా ఆ బ్రహ్మలోకం అంతా రామ 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 నామనామంతో ఉదయిపోతుంది, నాకు అసలు మనసంతా అక్కడే ఉందన్నట్ట. అవునా, నీకు బ్రహ్మలోకం అంటే అంత రామనామం మోహితం అయిపోయావు, నువ్వు అక్కడే ముందు వెళ్ళే, తరువాత రాబోయే కాలంలో బ్రహ్మగా అవుతావు నువ్వు అని చెప్పి రామచంద్రమూర్తి వారు అనుగ్రహించారు. ఈ రకంగా ఆంజనేయ స్వామి వారు గరుత్మంతుడితో సమానంగా, వాయుతో సమానంగా వెళ్ళేటువంటి శక్తి ఆయన అనుకుంటారు. లంకానగరంలో దిగిన తర్వాత 100 యోజనాలు అప్పుడే అయిపోయిందా, ఇలాగ నేను ఈ లక్ష్యంతో వెళ్తే 1000 యోజనాలు 1000 యోజనాలైనా నేను దాటగలను, నాకేమీ అలసట అనిపించలేదు, నాకేమీ అవలేదు, సునాయాసంగా నేను చేశాను అని చెప్పదే గోష్పదీకృత వారాసిం. ఒక ఆవు గిట్ట ఉంటుంది, ఎంత నీరు ఉంటుంది అక్కడ, ఆ నీరు ఉందనుకోండి, అది దాటడానికి ఎంత టైం పడుతుంది మనకి. అలాగే గోష్పదీకృత ఆ సీతమ్మ అంటుంది, నువ్వు ఆవు గిట్ట ఉన్న స్థలంలో ఉన్న నీటిని ఎంత సులభంగా దాటుతారో అంత సులభంగా నువ్వు 100 యోజనాల సముద్రాన్ని దాటేవు హనుమా అని చెప్పేసి చెప్తుంది సీతమ్మ వారు కూడా. అటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిభని, వారి యొక్క అహంకార త్యాగం, అంటే వారు సముద్రం లంఘనం చేసేటప్పుడు కూడా ఏమని చెప్పారు, యథా రాఘవనిర్ముక్త సరస్వసర్మిక్రమ గమిష్యామి లంకాం రావణ పాలితాం. అంటే రామచంద్రమూర్తి వారి బాణం ఎలా వెళ్తుందో అలా వెళ్తాను అంటే పూర్తిగా అహంకార త్యాగము, కంప్లీట్ సరెండర్ అంటామే అది.
పూర్తిగా శరణార్థి. స్వామి నాలో ఏమీ లేదు, నా ప్రతిమ ఏమీ లేదు, అంతా మీ అనుగ్రహము, మీ ప్రసాదము అనే భావన. అంటే ఇంత శక్తి సామర్థ్యాలు, ఇంత విశేషమైనటువంటి ప్రతిభ ఉన్నప్పటికీ కూడా ఎంతో వినయ సంపద ఉన్నటువంటి వారు. అందుకే దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజవ. అంటే అదే త్యాగరాజ స్వామి వారు బంటురీతి కొలువు ఈజవయ్య రామ అని చెప్పారు. అదే మనం ఆంజనేయ స్వామి వారి నుంచి తెలుసుకోవాల్సింది అంటే నేను భగవంతుడు సేవ చెయ్యాలి, భగవంతుడు దాసుడిగా ఉండాలి. అంటే దాసుడు అన్నప్పుడు స్వాతంత్రం ఉండదు, పరమాత్మ ఏది ఆశిస్తే చేస్తూ ఉండడమే. అందువల్ల మనం కూడా దాసుడు అనుకుంటే ఈ దాస్య లక్షణం మనలో రావాలి. అందుకే శ్రవణం కీర్తనం అని నవవిధ భక్తి మార్గాలు ప్రహ్లాదుడు ఏదైతే భాగవతంలో చెప్పాడో అందులో దాస్యభక్తికి ఎవరయ్యా ఉదాహరణ అంటే ఆంజనేయ స్వామి వారే. ఉత్తమ దాసుడు ఎవరు, ఉత్తమ రామదాస్ ఎవరు, ఉత్తమ హరిదాస్ ఎవరు, ప్రభు సేవా పరాయణుడు ఎవరంటే వారే అనేటువంటి ఉద్దేశం కూడా, లక్ష్యం కూడా మనకి నెరవేరాలి అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క పాదాలని ఆశ్రయించవలసి ఉంటుంది. ఆంజనేయ స్వామి వారు వచ్చిన రాగానే రాములు వారు ఏమన్నారు? నాన్ ఋగ్వేద వినీతస్స నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుష సత్యమేమ ప్రభాషితం అన్నారు. అంటే ఆంజనేయ స్వామి వారు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం 3 వేదాల్లో నిష్ణాతులు వారు. మరి ఇవాళ మనం కోతిని చూసి ఈ కోతే హనుమ అంటే భావించడంలో తప్పు లేదు. ఈ కోతి హనుమ స్వరూపం అనుకుంటారు, అనుకోండి, తప్పులేదు. కానీ వానరులందరూ కూడా ఈ కోతులు లాంటి వాళ్ళే అనుకోకూడదు. అది అనుకోవడం వల్ల ఏమిటంటే వానరులు అంటే వనాల్లో ఉండేటువంటి వారు వానరులు అని అర్థం. వనాల్లో ఉండేటువంటి వారు కాబట్టి వనవాసులు ఎవరైనా ఉన్నారో వారే వానరులు. అంతే వారిలో అన్నీ ఉన్నాయి, అంత్యేష్టులు ఉన్నాయి, పిండ ప్రదానాలు ఉన్నాయి, తర్పణాలు ఉన్నాయి, పితృకార్యాలు ఉన్నాయి, ఇవన్నీ జరుగుతాయి. వాళ్ళ సంస్కారాలు ఉన్నాయి, పట్టాభిషేకాలు ఉన్నాయి, వాక్చాతుర్యం ఉంది, కామరూపులు వారు. ఏ రూపం కావాలో ఆ రూపం ధరించేటువంటి శక్తి ఉన్నది, మాట్లాడేటువంటి శక్తి ఉన్నది. నవవ్యాధుల పండితుడు ఆంజనేయ స్వామి వారు. కాబట్టి వారు అనేది ఒక వనంలో నివసించేటువంటి వారు వారు. ఈ అంటే మనం కోతిని చూసి మనం భావిస్తాం, అలాగా భావనలో తప్పు లేదు. కానీ అక్కడే మనం పరిమితం అయిపోకూడదు. ఈ కోతులే వానరులు అనేటువంటి అంటే పర్వతాకారంలో ఉండేటువంటి వానరులు వారందరూ కూడా, అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అదే విధంగా ఇప్పుడు వరాహవతారం ఎత్తారు స్వామివారు. అంటే ఆ వరాహమే మన కాలంలో తిరిగే పందే అని అన్నాం అనుకోండి, ఇది మనం చెప్తే ఇతర మతాల వాళ్ళు మనని హేళన చేస్తారు. అలాగే సునటం చూస్తాము, సునటం చూస్తే కాలభైరవుడు అంటారు. అది కొంతవరకు మనం అలా ఉంచుకోవాలి తప్పిస్తే మరీ దాని మీద ఎక్కువగా మనం ధ్యాస పెట్టడం మంచిది కాదని నా అభిప్రాయం.